Hi, hello everyone. Welcome back to my channel Penam Vibes. ఈ రోజు మనము ఒక 50 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుందాం. ప్రకృతిలో ఉండే పదాలు గురించి నేర్చుకుందాం. 50 నేచర్ వర్డ్స్. ద ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో ఏమంటారు దాన్ని సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సన్, SUN, సన్ అంటే సూర్యుడు. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. The star that gives us light and heat. అంటే సూర్యుడు అంటే ఏంటి? నక్షత్రం. మనము సూర్యుడి నుంచి మనకి ఏమేమి వస్తుంది? వెలుతురు మరియు వేడి వస్తుంది. సెకండ్ వర్డ్ చూద్దాం. మూన్, MOON, మూన్ అంటే చంద్రుడు. A round object seen in the night sky. అంటే మనకి సూర్యుడు ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది. మనం చంద్రుని ఎప్పుడు చూస్తాం? నైట్ లో ఆకాశంలో చూస్తాము. స్టార్, STAR, స్టార్ నక్షత్రం. ఏ స్మాల్ షైనింగ్ లైట్ ఇన్ ది స్కై అట్ నైట్. అంటే నక్షత్రాలు మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆకాశంలో కనిపిస్తుంది. నైట్ టైంలో ఎలా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది కదా. ఫోర్త్ వర్డ్ చూద్దాం. స్కై, SKY, స్కై అంటే ఆకాశం. ద ఓపెన్ స్పేస్ అబౌవ్ ఎర్త్ అంటే భూమి పైన ఉన్న ఖాళీ ప్రదేశాన్నిగా మనము ఆకాశం అంటాం. ఫిఫ్త్ వర్డ్ క్లౌడ్, CLOUD, క్లౌడ్ అంటే మేఘం. మేఘాలు అంటాం కదా. వైట్ ఆర్ గ్రే షేడ్స్ ఇన్ ది స్కై అంటే మేఘాలు ఎలా ఉంటది? తెలుపు రంగులోనూ ఉంటుంది. గ్రే అంటే బూడిద రంగులోనూ ఉంటుంది. ఇప్పుడు ఆ క్లౌడ్స్ మేఘాలు ఎలా ఉంటాయి? డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది కదా. మేఘాలు డిఫరెంట్ షేప్స్ లో ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఈ విధంగా డిఫరెంట్ షేప్స్ లో మేఘాలు ఉంటాయి. ఇప్పుడు సిక్స్త్ వర్డ్ రైన్, RAIN, రైన్ అంటే వర్షం. వాటర్ ఫాలింగ్ ఫ్రమ్ క్లౌడ్స్, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల నుంచి వర్షం పడుతుంది. రైన్బో, RAINBOW, రైన్బో అంటే ఇంద్రధనస్సు. రైన్బో అంటే ఇంద్రధనస్సు. ఏ కలర్ఫుల్ ఆర్క్ ఇన్ ది స్కై ఆఫ్టర్ రైన్ అంటే మనకి వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత ఇంద్రధనస్సు వస్తుంది కదా. అదిగా ఇప్పుడు ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? మీకు ఎవరైనా మీకు తెలిసింటే మీరు కామెంట్ బాక్స్ లో రాయండి ఎన్ని రంగులు ఉంటాయి అనేసి. ఏమేమి రంగులో కూడా రాయండి. ఎయిత్ వర్డ్ చూద్దాం. విండ్, WIND, విండ్ అంటే గాలి. మూవింగ్ ఎయిర్, గాలి మనకి కదులుతా ఉంటది. అయితే గాలి మనకి కనిపిస్తుందా? కనిపించదు. మనం శ్వాసించేదానికి మటున గాలి తీసుకుంటాం. స్ట్రోమ్, STORM, స్ట్రోమ్ అంటే తుఫాను. స్ట్రోమ్ అంటే తుఫాను. స్ట్రాంగ్ విండ్ విత్ రైన్ ఆర్ థండర్ అంటే తుఫాన్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎక్కువ గాలి వచ్చినప్పుడు. అట్ ద సేమ్ టైం రైన్ ఎక్కువగా వచ్చినప్పుడు మనకి తుఫాన్ వస్తుంది. తుఫాన్ అంటే ఏంటి? ఎక్కువ గాలి, ఎక్కువ వర్షము. మనకు థండర్ అంటే ఉరుములు, ఎక్కువ ఉరుములతో కూడిన తుఫాను. 10th వర్డ్ చూద్దాం. థండర్, THUNDR, థండర్ అంటే ఉరుములు. ఏ లౌడ్ సౌండ్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ఏ స్ట్రోమ్ అంటే ఉరుములు అంటే ఏంటి? మనకి ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు ఎక్కువ సౌండ్స్ వస్తూ ఉంటుంది కదా, డమడమ అనేసి. అలా దానిగా మనము థండర్ అంటాము. అది ఎక్కడ చూస్తాము? ఆకాశంలో చూస్తాము. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఆకాశం నుంచి వస్తుంది ఆ సౌండ్. లైటింగ్, LIGHTNING, లైట్నింగ్ అంటే మెరుపు. మెరుపులు వస్తుంది కదా, అదే మెరుపులు. ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్ డ్యూరింగ్ ఏ స్ట్రోమ్, ఇది కూడా ఎప్పుడు వస్తుంది? స్ట్రోము, లైట్నింగ్ సేమ్ అదే. మళ్ళీ వర్షాలు పడేటప్పుడు మనకి ఉరుములు, మెరుపులు అని అంటారు కదా, అదే. స్నో, SNOW, స్నో అంటే మంచు. వైట్ కోల్డ్ ఫ్లేక్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది స్కై అంటే
స్నో మనకి మంచు కాలంలో చిన్న చిన్నగా ఆకులు పైన చూస్తుంటే చిన్న చిన్న డాట్స్ గా ఉంటుంది కదా, అవిగా మంచు. ఇంకొక 12 వర్డ్స్ ఇంకొక స్లైడ్ లో చూద్దాం. ఇప్పుడు మనము 13th వర్డ్ చూద్దాం. ఐస్, ఐసిఈ, ఐస్ అంటే ఐస్ లేదా మంచు అని అంటారు తెలుగులో. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రోజన్ వాటర్ అంటే గట్టిగా ఉంటుంది కదా, ఐస్ గడ్డ అంతా మనకి ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కదా, ఇదా ఐస్. 14th వర్డ్ ఫాగ్, ఎఫ్ఓజి, ఫాగ్ అంటే మబ్బు. థిక్ క్లౌడ్ నియర్ ద గ్రౌండ్ అంటే మనకి ఎలా ఉంటుంది, మబ్బుల్ని మనం చూసామంటే ఎట్టా మన దగ్గరికి వచ్చే మార్గం ఉంటుంది కదా, అదిగా మబ్బు. థిక్ క్లౌడ్ నియర్ ద గ్రౌండ్ అంటే భూమికి దగ్గరగానే ఉంటుంది మబ్బులు, మన దగ్గరికే వస్తున్నట్టు ఉంటుంది కదా. డ్యూ, డిఈడబ్ల్యూ, డ్యూ మంచు బొట్లు. డ్యూ అంటే మంచు బొట్లు. వాటర్ డ్రాప్ సీన్ ఇన్ ద మార్నింగ్ మనం మంచు బొట్లని మార్నింగ్ తో ఆకుల పైన చూసామంటే చిన్న చిన్న డాట్స్ గా ఉంటుంది కదా, అదిగా మంచు బొట్లు. మౌంటైన్, MOUNTAIN, మౌంటైన్ అంటే కొండ. ఏ వెరీ హై నేచురల్ హిల్ అంటే ఇప్పుడు మనకి మౌంటైన్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద కొండలుగా ఉంటుంది కదా, అదిగా నేచురల్ గా వచ్చేది, సహజంగా వచ్చేదానిగా కొండలు అంటారు. 17th వర్డ్ చూద్దాం. హిల్, HILL, హిల్ కొండ చెరువు. ఏ స్మాల్ మౌంటైన్ అంటే చిన్న చిన్న కొండలు ఒకే చోట ఉండిందంటే దాన్ని ఏమంటాము, హిల్ స్టేషన్ అంటారు కదా, అదిగా. వ్యాలీ, VALLEY, వ్యాలీ లోయ, ఏ లో ఏరియా బిట్వీన్ హిల్స్ అంటే ఇప్పుడు కొండలు చిన్న చిన్న కొండలకి మధ్యలో ఉంటే ప్లేస్ ఉంటుంది, చిన్న ప్లేస్. ఇప్పుడు మనం కొండల పై నుంచి కింద చూసామంటే లోయ మాకు తెలుస్తుంది కదా, అదే లోయ. 19th వర్డ్ ఫారెస్ట్, FOREST, ఫారెస్ట్ అంటే అరణ్యం. ఫారెస్ట్ అంటే అరణ్యం. ఏ లార్జ్ ఏరియా ఫుల్ ఆఫ్ ట్రీస్ అంటే అరణ్యం అంటే ఏంటి, చెట్లు గానే మనకి ఫుల్ గా చెట్లు ఉండే ప్లేస్ ఉందా మనం ఏమంటాము, ఫారెస్ట్ అంటాము. ట్రీ, TREE, ట్రీ అంటే చెట్టు. ఏ బిగ్ ప్లాంట్ విత్ బ్రాంచెస్ అండ్ లీవ్స్ అంటే చెట్టు, పెద్ద చెట్టు అంటే ఏమంటాము, పెద్ద చెట్టుకి ఏమేమి ఉంటాయి, ఫుల్ గా ఆకులు కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, అదిగా చెట్టు. లీఫ్, LEAF, లీఫ్ అంటే ఆకు. ఏ ఫ్లాట్ గ్రీన్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ అంటే మనకి చెట్లో ఆకులు అనేది ఎలా ఉంటుంది, కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. ఆకులు ఎలా షేప్స్, డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. ఒక్కొక్క ఆకు ఇలా ఉంటుంది, ఒక్కొక్క ఆకు ఇలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ షేప్స్ లో ఆకులు ఉంటాయి. ఫ్లవర్, FLOWER, ఫ్లవర్ అంటే పువ్వు. ఏ కలర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ అంటే మనకి చెట్లలో కలర్ గా పూలు పూస్తారు కదా, అదిగా ఫ్లవర్. ఫ్రూట్, FRUIT, ఫ్రూట్ అంటే పండు. ద స్వీట్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ వి ఈట్ అంటే పండు అంటే చెట్లో ఒక పార్ట్గా పండు, చెట్లో ఒక భాగంగా మనకి పండు, ఆ పండు తీపిగా ఉంటే మనం కూడా తింటాం కదా. రూట్, ROOT, రూట్ అంటే మూలం. రూట్ అంటే మూలం. ద పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ అండర్ ద సాయిల్. ఇప్పుడు రూట్ అనేది అంటే ఏంది, వేర్లు. ఇప్పుడు మన చెట్ల వేర్లు ఎలా ఉంటుంది, మట్టి కిందగా ఉంటుంది, మట్టి పైన ఉంటుంది. కొన్ని దానికి మట్టి పైన కూడా తెలుస్తుంది, పెద్ద చెట్లు అయిపోతే వేర్ల పైన కూడా తెలుస్తుంది. ఇంకొక 12 వర్డ్స్ ఇంకొక స్లైడ్ లో చూద్దాం. ఇంకొక 12 పదాలు చూద్దాం. సీడ్, SEED, సీడ్ అంటే విత్తనం. ఇట్ గ్రోస్ ఇంటూ ఏ ప్లాంట్. మనకి చిన్న విత్తనాల వల్ల విత్తనాలు వేసేదాని వల్ల చిన్న మొలకలు వచ్చి చెట్లు వస్తుంది కదా, అది. ఇప్పుడు ఏదైనా పండు తింటాము, సపోజ్ దానిమ్మ పండు తిన్నామంటే, జ్యూస్ చేసుకున్నామంటే దానిలో ఉన్న గింజలంతా వేసామంటే సీడ్, దాంట్లో విత్తనాల్లో నుంచి చిన్న మొలకలు వస్తుంది, అది ప్లాంట్. సీడ్. ప్లాంట్, PLANT, ప్లాంట్ అంటే మొక్క. ఏ లివింగ్ థింగ్ దట్ గ్రోస్ ఇన్ సాయిల్. చిన్న మొక్కలు ఎక్కడ ఉంటుంది, మనకి మట్టిలో ఉంటుంది. చిన్న మొక్కలు పెరగాలంటే మనం మట్టిలో నుంచి పెరగాలి. కొన్ని ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అవి
మట్టి లేకపోయినా సరే అది పెరుగుతుంది, వాటర్ మూలంగా కూడా పెరుగుతుంది. గ్రాస్ అంటే గడ్డి, GRASS గ్రాస్ గడ్డి. స్మాల్ గ్రీన్ ప్లాంట్ ఆన్ ద గ్రౌండ్, మనకి చిన్న చిన్న మొలకలు నేలపైన ఉంటుంది కదా, ఇదే గడ్డి. ఇప్పుడు ఈ గడ్డిని ఆవులు అవంతా తింటూ ఉంటుంది కదా. రివర్, RIVER రివర్ అంటే నది, రివర్ అంటే నది. వాటర్ ఫ్లోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్. ఇప్పుడు నదిలో మనకి నీళ్ళు చూసామంటే ఒకే డైరెక్షన్ లోనే వెళ్తా ఉంటుంది, మనకి రివర్స్ రాదు, ఒకే ఫ్లో లోనే వాటర్ వెళ్తా ఉంటుంది అంట. లేక్, LAKE లేక్, సరస్సు, లేక్ సరస్సు. ఏ లార్జ్ బాడీ ఆఫ్ స్టిల్ వాటర్. అంటే ఇప్పుడు సరస్సు అంటే ఏంటి, ఇప్పుడు పెద్ద పెద్ద సరస్సుల దగ్గర వాటర్, చాలా వాటర్ ఉంటుంది. ఇప్పుడు రివర్ అంటే మనకి ఒకే ఫ్లోలో పారుతూనే ఉంటుంది. ఇప్పుడు సరస్సు అంటే మనకి ఎట్టా ఒకే చోట పెద్ద మొత్తంలో నీళ్లు ఉండేది. పాండ్ అంటే చెరువు, ఏ స్మాల్ వాటర్ బాడీ. పాండ్ అంటే చెరువు అనొచ్చు, మనం చిన్న చిన్న గుంటలు కూడా అంటాము. అక్కడ చిన్న చిన్న ప్లేసెస్ లో చిన్న చిన్న గుంటల దగ్గర నీళ్లు ఉంటుంది. ఓషియన్ అంటే మహాసముద్రం, OCEAN ఓషియన్ అంటే మహాసముద్రం. ద లార్జెస్ట్ వాటర్ బాడీ. ఇప్పుడు మహాసముద్రంలో నీళ్లు చాలా ఉంటుంది, మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు మహాసముద్రం దగ్గర. SEA సముద్రం. ఏ లార్జ్ సాల్టీ వాటర్ బాడీ. అంటే ఇప్పుడు సీ అంటే సముద్రం, సముద్రాల్లో మనకి నీళ్ళు ఎలా ఉంటుంది, చాలా ఉప్పగా ఉంటుంది కదా. ఈ సముద్రం నీళ్ళు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో మనకి తెలియదు. బీచ్, BEACH బీచ్. శాండీ ల్యాండ్ నియర్ ద సీ. అంటే మనకి బీచ్ అంటే ఏంటి, ఇప్పుడు సముద్రాల దగ్గర మట్టి ఇసుకతో ఉంటాయి కదా, ఆ బీచ్ లోనే మనకి ఆడుకునే వస్తువులు, తినే ఐటమ్స్ అన్ని ఉంటుంది. సముద్రం దగ్గర మట్టితో కూడిన ప్రదేశాన్ని మనం బీచ్ అంటాం. ల్యాండ్ ఇసుకతో కూడింది. శాండ్ అంటే ఇసుక, SAND శాండ్ అంటే ఇసుక. టినీ గ్రైన్స్ ఫౌండ్ ఆన్ ల్యాండ్ ఆర్ బీచ్. అంటే ఇసుక చిన్న చిన్న రేణువులుగా ఉంటుంది, దాన్ని మనం కౌంట్ చేయలేము కదా. అవి ఎక్కడెక్కడ ఉంటుంది, మన ఫౌండ్ అనే ల్యాండ్, మన ఖాళీ ప్రదేశాల్లోనూ ఉంటుంది. అదేవిధంగా బీచెస్ లో ఎక్కువ మనం ఇసుకని ఎక్కడ చూడొచ్చు, బీచెస్ లో చూడొచ్చు, ఎడారిలో చూడొచ్చు. రాక్, ROCK రాక్ అంటే రాయి. ఏ హార్డ్ నేచురల్ స్టోన్ అంటే రాక్ అంటే రాయి, పెద్ద పెద్ద రాళ్ళు నేచురల్ గా ఉండేదాన్ని, సహజంగా ఉండేదాన్నిగా రాక్ అంటారు. అదే స్టోన్ చూసాం, STONE స్టోన్ అంటే రాయి. ఏ స్మాల్ పీస్ ఆఫ్ రాక్. అంటే స్టోన్ అంటే ఏంది, స్టోన్ అంటే మనం పెద్ద రాయిలో నుంచి చిన్న చిన్న రాళ్ళుగా మనం కొట్టుకొని ఉంటాం కదా. ఇప్పుడు రాక్ అంటే పెద్దది సహజంగా వచ్చే రాళ్ళు. ఇప్పుడు స్టోన్ అంటే మనకి చిన్న చిన్న పీసెస్, ఆ పెద్ద రాక్స్ లో నుంచి మనం చిన్నదిగా పీసెస్ ని కట్ చేసుకుంటాము. కొన్ని రాళ్ళని యూజ్ చేసి మనం డిఫరెంట్ షేప్స్ గా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇంకొక 12 వర్డ్స్ ఇంకొక స్లైడ్ లో చూద్దాం. ఇప్పుడు మరికొన్ని పదాలు చూస్తాం. సాయిల్, SOIL సాయిల్ అంటే మట్టి. ద టాప్ లేయర్ ఆఫ్ ఎర్త్ అంటే భూమి పైన లేయర్ మీద మట్టి అంటాం. ఎర్త్, EARTH ఎర్త్ అంటే భూమి. ద ప్లానెట్ వి లివ్ ఆన్. ఇప్పుడు మనం నివసిస్తున్నాం కదా, దానిగా భూమి అంటాం, ఎర్త్ అంటాం. వాల్కెనో అగ్ని పర్వతం, VOLCANO వాల్కెనో అగ్ని పర్వతం. ఏ మౌంటైన్ విత్ లావా అంటే పెద్ద కొండలు, మౌంటైన్ పెద్ద కొండలు ఏమవుతుంది, అగ్ని పర్వతాలు, లావా వేడి వల్ల కొండలు అట్టే పగిలి అట్టే వస్తూ ఉంటుంది లావా. మీరు ఎవరైనా చూసి ఉన్నారా లావాని, వాల్కెనోని ఎవరైనా చూసింటే కమెంట్ లో చెప్పండి, చూద్దాం. ఐస్లాండ్ కాదు, ఐలాండ్. ఐలాండ్, ISLAND ఐలాండ్. ఇక్కడ S సైలెంట్, ఐలాండ్. దీవి, ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్. ఇప్పుడు ఒక ఐలాండ్ అనుకుంటాం, దాని చుట్టూ ఏముంటుంది, వాటర్.
డెసర్ట్ ఎడారి, DESERT డెసర్ట్ అంటే ఎడారి. ఏ డ్రై ఏరియా విత్ లిటిల్ వాటర్, అంటే ఎడారి అంటే ఎక్కడో ఒక చోట కొంచెం వాటర్ ఉంటుంది, మిగతా ఎట్టా ఇసుకతో కూడి ఉంటుంది, డ్రైగా ఎండలు ఎక్కువగా ఉంటుంది అక్కడంతా. కేవ్, CAVE కేవ్ గుహ. ఏ హాలో ప్లేస్ ఇన్ రాక్ ఆర్ గ్రౌండ్. ఈ హాలో ప్లేస్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళల్లో గుహలు మధ్యలో ఒక ప్లేస్ హాలో, మధ్యలో ఒక ప్లేస్ ని మనం ఏం చేస్తాము, చెక్కుకొని దాన్ని హాలో గుహ మార చేసుకుంటాము. ఇప్పుడు మనము జూలో అంతా చూసుకుంటే సింహాలు అవంతా ఎక్కడ ఉంటాయి, హాలో గుహల్లో ఉంటుంది. వాటర్ ఫాల్ జలపాతం. వాటర్ ఫాల్ WATR వాటర్ ఫాల్ FALL ఫాల్ వాటర్ ఫాల్ జలపాతం. వాటర్ ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్, అంటే జలపాతం అంటే ఎట్టా మనకి కొండల నుంచి ఎక్కడైనా సరే హైట్ నుంచి కిందకి వస్తా ఉంటాయి, అదిగా జలపాతం. వేవ్ WAVE వేవ్ అంటే అలా. మూవింగ్ వాటర్ ఇన్ ద సీ, అలా అంటే మనం సముద్రంలో చూసామంటే వాటర్ అలలుగా పారుతుంటుంది, దానిలో అలా అంటాం. విత్ ఇన్ సెకండ్స్ లోనే వచ్చేస్తూ ఉంటుంది 1 by 1 గా అలలు. క్లిఫ్ CLIFF క్లిఫ్ అంటే కొండ అంచు. క్లిఫ్ అంటే కొండ అంచు. ఏ హై ఎడ్జ్ ఆఫ్ రాక్, అంటే రాళ్ళకి సైడ్ గా ఉంటుంది కదా, కొన్ని రాళ్ళు పూసుగా పదునుగా ఉంటుంది కదా, అదిగా కొండ అంచు. ఫీల్డ్ FIELD ఫీల్డ్ అంటే పొలం. ఓపెన్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ ఫార్మింగ్. ఫీల్డ్ అంటే పొలం. మనము ఇప్పుడు పల్లెటూరులో చూసామంటే చాలా ప్లేసెస్ లో ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ ఫార్మింగ్స్ చేస్తూ ఉంటారు చాలా ప్లేసెస్ లో. ఇప్పుడు పండ్లు పండిస్తూ ఉంటారు, వరి అవన్నీ పండించేదానిగా మనం ఫీల్డ్ అంటాం. సన్ రైజ్ SUNRISE సన్ రైజ్ అంటే సూర్యోదయం. సన్ రైజ్ అంటే సూర్యోదయం. టైం వెన్ ద సన్ రైజెస్ అంటే ఏమి, ఎప్పుడు సూర్యుడు మార్నింగ్ తో వస్తుంది కదా, దానిదా సన్ రైజెస్ అంటాం, సన్ రైజ్ అంటాం. ఇంకొన్ని వర్డ్స్ ఇంకొక స్లైడ్ లో చూద్దాం. మరికొన్ని పదాలు. సన్సెట్ సూర్యాస్తమం. సన్ SUN సన్, సెట్ SET సెట్. సన్సెట్ అంటే సూర్యాస్తమ సమయం. టైం వెన్ ది సన్సెట్స్ అంటే సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తారు, ఈవినింగ్ టైమ్స్ లో ఒక 6 to 6:30 ఆ టైంలో సూర్యుడు అస్తమిస్తారు, అది. నేచర్ NATURE నేచర్ అంటే ప్రకృతి. ఆల్ థింగ్స్ ఇన్ ద నేచర్ వరల్డ్ అంటే ఇప్పుడు మనకి ప్రకృతి సహజ సిద్ధంగా చాలా వస్తువులు దొరుకుతూ ఉంటుంది, అవంతా అన్ని మంచిగానే ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ENVIRONMENT ఎన్విరాన్మెంట్ పర్యావరణం. ద వరల్డ్ ఆఫ్ ఎయిర్, ల్యాండ్, వాటర్ అండ్ లివింగ్ థింగ్స్ అంటే పర్యావరణం అంటే ఏంటి, మనకి ఇప్పుడు ప్రపంచంలో గాలి, మట్టి, నేల, భూమి, నీరు అవన్నీ మనకి సహజ సిద్ధంగానే దొరుకుతుంది. ఇప్పుడు లివింగ్ థింగ్స్ అంటే నివసించే ప్రాణులు అవన్నీ. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలో గాలి, నేల, నీరు, సహజంగా నివసించే వస్తువులు కానీ మనుషులు కానీ అవన్నీ ఎలా ప్రకృతి సహజ సిద్ధంగానే దొరుకుతుంది, అవిదా పర్యావరణం ఎన్విరాన్మెంట్ అంటాం. ఇప్పుడు మనము 50 పదాలు నేర్చుకున్నాం. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేదైనా పదాలు మీకు కావాలంటే కమెంట్ బాక్స్ లో అడగండి, నేను వీడియో తీసి మీకు నేర్పిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.